హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము కోర్మ దేవాలయం చూస్తాము. శ్రీకాకుళంలో అరసవెల్లికి 18 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ గుడికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఆర్చి మనకు కనిపిస్తుంది లోపల. మీరు మామూలుగా బయట కూడా ఒక పెద్ద ఆర్చి ఉంటుంది హెచ్డి టైప్లో. అది దాటుకుని లోపలికి వచ్చిన తర్వాత ఈ ఆర్చి వస్తుంది. ఈ దారిలో మనకు పాతాళ సిద్ధేశ్వర స్వామి అంటే ఇది ఒక శివాలయము. ఇది దాటుకొని మీరు ఆ కుబేర అవతారాన్ని చూసేదానికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క రోడ్డు చూస్తారు. సో ఆ టెంపుల్ కూడా చూస్తున్నాము. బ్యాక్ విజువల్స్లో ఆ టెంపుల్ చూస్తున్నాము. ఇంకా మామూలుగా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఓపెన్గా ఉంటుంది ఎక్కువ ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు పులిహోర 10 రూపాయలకు అమ్ముతున్నారు, అంటే ప్రసాదాలు. అలానే కొద్దిగా ముందుకెళ్తే ఈ హరిరామ హరికృష్ణ అతను ఇలాంటి హ్యాండ్ గార్లాండ్స్, అలానే కొన్ని అగరబత్తీలు అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నాడు. సో అవి మనం కరుంగలి బ్యాండ్లు కూడా మనం చూడొచ్చు. అలానే ఇది ఒక ఓపెన్ మండపము, ఆ టెంపుల్ ఆవరణలో ఉంటుంది. అలానే కోనేరు చూస్తున్నారు కదా, ఈ కోనేరు కూడా చాలా పెద్దది, చాలా ఓపెన్గా ఉంది. సో చాలామంది ఇంకా టెంపుల్కి వెళ్ళినప్పుడు భక్తులు ఖచ్చితంగా తల మీద నీళ్ళు చల్లుకోవడం, కోనేరు నీళ్ళు చల్లుకోవడం, కాళ్ళు కడుక్కోవడము అలాంటి అక్కడ చేస్తున్నారు. అది మనం చూస్తున్నాము. ఇంకా ఆ గుడి యొక్క విజువల్స్ ఇవన్నీ. సో బ్యాక్ విజువల్స్లో కోనేరు చూస్తున్నాము, ఆల్రెడీ ఇంతకుముందు చూస్తున్నాము. ఇంకా మనం టెంపుల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. సో ఆ టెంపుల్ మీరు చూస్తే శిఖరం చూసాము. ఆ టెంపుల్ మీరు చూస్తే ఆ టెంపుల్ గోడలకి మామూలుగా ఆ యొక్క విష్ణు యొక్క అవతారాలు ఆస్తులు వేసి ఉంటారు. అది మనం చూడొచ్చు. అలానే ఇంకా మనం టెంపుల్ కూర్మ అవతారం చూడొచ్చు లోపల దర్శనం చేసుకునేదానికని. సో ఆ టెంపుల్ ప్రహరీకి ఉన్న ఆర్చులు ఇవన్నీ. సో ఇక్కడ ప్రత్యేక దర్శనం వచ్చి 20 రూపాయలు తీసుకుంటున్నారు పర్ హెడ్. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేద్దాము. సో యాక్చువల్గా మొబైల్స్ అలౌడ్ లేదు టెంపుల్లోకి. సో ఇంకా మీరు టెంపుల్ దర్శనం అయిన తర్వాత, అంటే కూర్మ అవతారం చూసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాము. సో ఇక్కడ మనం బయట వచ్చినప్పుడు రిటర్న్లో మీకు ఎగ్జిట్ మార్గంలో ఇమీడియట్గా మీరు చూస్తారు ఈ తాబేళ్ళ పార్క్ చూస్తారు. సో ఈ తాబేళ్ళు చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ వేల సంఖ్యలో ఉన్నాయి ఇక్కడ తాబేళ్ళు. ఇక్కడ మీరు తాబేళ్ళకి ఫుడ్ కూడా డొనేట్ చేయొచ్చు, అంటే మీరు డొనేషన్ రూపంలో ఏదైనా మనీ రూపంగా ఇవ్వచ్చు. సో మనం చూస్తున్నాము, జూమింగ్ చేశాను, తాబేళ్ళు చూస్తున్నాం కదా, చిన్న తాబేలు నుంచి పెద్ద తాబేలు దాకా మనం చూస్తున్నాము. ఇది ఒక పార్కు, తాబేళ్ళ పార్కు. ఆ గుడి ఆవరణలోనే ఉంటుంది ఈ పార్కు. సో మనం చూడొచ్చు. సో ఇక్కడ ఆ తాబేళ్ళే పెద్ద అట్రాక్షన్ అనిపిస్తుంది. చాలామంది ఇళ్లలో కూడా ఈ మధ్య లక్ష్మీ కటాక్షం కోసం అని తాబేలు పెంచుకుంటూ ఉన్నారు. అలానే మీకు కొద్ది ముందు వస్తే ఈ బోరు పంపు, అలానే త్రాగునీరు, ఈ కోనేరు, ఈ తాబేల పార్కు అంతా ఆనుకొనే ఉంటుంది. బట్ తాబేల పార్క్ వచ్చి మీరు ఎగ్జిట్ ఎప్పుడైతే మీరు దర్శనం చేసుకొని బయట వచ్చే ప్రయత్నం చేస్తారో ఆ మార్గంలో చూడొచ్చు. అలానే ఇక్కడ మనము దశావతారాలు కూడా చూస్తున్నాము. సో వామన అవతారము జూమింగ్లో మీకు బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. వెంకటేశ్వర అవతారము, పరశురామ అవతారము, శ్రీకృష్ణ అవతారము, బలరామ అవతారము, రామ అవతారము, ఇలా రకరకాలుగా ఇక మనం అచ్చులో చూడొచ్చు. సో ఇది మీరు స్టార్టింగ్లోనే ఒక పెద్ద నల్లబండ మీద ఇలాంటి దశావతారాల అచ్చులు వేసి ఉంటారు. ఈ విజువల్స్ మనము సిద్ధేశ్వర ఆలయంలో దృశ్యాలు ఇవన్నీ. మీరు చివరిదాకా చూసినందుకు చాలా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.